వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఉపరాష్ట్రపతి ఎన్నిక లాంఛనమే. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ గారిని, కూటమి అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని నిలబెట్టారు. సో పోటీ ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బలం సరిపోతుందో లేదో తెలియనటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లాజిక్ ఇక్కడ పనిచేస్తుందంటే ఆయన అడగడంలో తప్పేమీ లేదు. కానీ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యూనిటీ ఉందా, ఆయన ఇచ్చినటువంటి ఆ విజ్ఞప్తికి స్పందిస్తారా మన తెలుగు వాళ్ళు అన్నటువంటి పాయింట్తో పాటుగా మనం ఇలాంటి స్టేట్మెంట్ని, అంటే ఎన్డీఏ యూపీఏలుగా జాతీయ స్థాయిలో 2 కూటములు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఒక స్టేట్మెంట్ని ఇచ్చినప్పుడు మరి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళు ఎవరికి ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా పట్టుబడితే మొదటికే మోసం వస్తుందేమో, ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిగణలోకి తీసుకుంటారా అన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మెయిన్ మాటలు ఏంటి, పివి నరసింహారావు గారి తర్వాత తెలుగువాడిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం మనకు వచ్చింది. అందువల్ల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగువాడిని మనం గెలిపించుకుందాం. తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి. ఈవెన్ దో దే ఆర్ ఇంటూ ఎన్డీఏ అలయన్స్. చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగువాడైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయండి అని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేశారు. చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే పివి నరసింహారావు గారి తర్వాత తెలుగు వ్యక్తిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ ఆయన కోరారు. తర్వాత రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆనాడు ప్రధానమంత్రి పివి నరసింహారావుకు ఎన్టీఆర్ మద్దతు ఇచ్చారు అని గుర్తు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పీవీపై పోటీ పెట్టకుండా గెలిపించారని తెలిపారు. తెలుగు వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉండాలి అనే భావంతో ఎన్టీఆర్ సహకరించారని తెలిపారు. ఇప్పుడు మరోసారి తెలుగు నేతలంతా ఎన్టీఆర్ స్ఫూర్తిగా సహకరించాలి అంటూ ముఖ్యమంత్రి చేసినటువంటి విజ్ఞప్తి. సో జస్టిస్ సుదర్శన్ రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చారని, న్యాయమూర్తిగా, లోకాయుక్తగా దేశానికి సేవలు అందించారంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. సరే, ఇక్కడ ఇంకొక పాయింట్, ఒకవేళ అంటే ఇక్కడ తమిళనాడు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇండియా కూటమికి సంబంధించి ముఖ్యంగా డిఎంకే కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అలాగే కేరళలో పినరయి విజయన్ కావచ్చు, వీళ్ళు కూడా ఎన్డీఏ కూటమిలో లేరు కాబట్టి వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి అన్న లాజిక్ని తీసుకుని తెలుగువాడినే గెలిపించుకుందామని వాళ్ళు అన్నారు. కాబట్టి ఇండియా కూటమి అభ్యర్థిగా ఆయన పెట్టినప్పటికీ తెలుగువాడినే పెట్టారు ఎందుకు, మా తమిళ్లో ఎవరు లేరా, కర్ణాటకలో ఎవరు లేరా, లేదంటే కేరళలో ఎవరు లేరా అన్నటువంటి మాట వస్తే మొదటికే మోసం. సరే, దాని మీద ఎక్కువ మనం పెట్టుకోవద్దు, దాని మీద డిస్కషన్ అవసరం లేదు. ఇక్కడ రెండవ పాయింట్ ఏంటంటే అసలు ఈ సుదర్శన్ రెడ్డి గారిని ఎవరు ప్రతిపాదించారు అంటే ఇది రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదనే. ఎందుకంటే ఇండియా కూటమి అభ్యర్థిగా ఆయన నిలబెట్టడంలో చాలా స్ట్రాటజీ అప్లై చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ గారిని నిలబెట్టిన తర్వాత దక్షిణాదికే పదవిస్తామని చెప్పి కేంద్రం నిర్ణయించుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ ఎవరు ఏంటని చూసి మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన్ని గుర్తించి ఆయనకి ఉపరాష్ట్రపతి పదవి అంటే రాజ్యసభ అధ్యక్ష పదవి ఆయనకి ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎలాగో సౌత్ ఇండియాకే వస్తుంది, అందులోనూ తమిళనాడుకి. ఇక్కడ పాయింట్ మాట్లాడాలి. ఒకవేళ తెలుగువాడు అన్నటువంటి దానికి సుదర్శన్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి అంత పోటీ చేస్తే ఇండియా కూటమిలోనే ఉన్నటువంటి రాహుల్ గాంధీకి మద్దతుగా ఉన్నటువంటి స్టాలిన్ లాంటి వాళ్ళు మన తమిళవాడిని బీజేపీ వాళ్ళు తీసుకెళ్ళి ఉపరాష్ట్రపతిని చేస్తుంటే రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ తెలుగువాడిని చేయండి అని చెప్పి అందరినీ అడుగుతున్నాడు, మన తమిళులకు అభిమానం లేదా అని చెప్పి డైరెక్ట్గా రాధాకృష్ణ గారికి ఓటేస్తే మొదటికే మోసం వస్తుంది కదా. ఇది ఒక పాయింట్. సరే, ఇక ఆఖరి పాయింట్లోకి వస్తే పివి నరసింహారావు గారి తర్వాత అంత అత్యున్నత స్థానంలో తెలుగువాడిని కూర్చోబెట్టుకునే అవకాశం వచ్చింది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మర్చిపోయారేమో, ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే
పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేశారు. మళ్ళీ ఇంకొక తెలుగువాడు ప్రధానిగా వెళ్తాడు అనుకున్నటువంటి దాఖలాలు మనకైతే ప్రస్తుతానికి కనిపించడం లేదు. అవకాశాలు వచ్చినా వదిలేసుకున్నటువంటి వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అనేది అందరికీ చెప్పినటువంటి విషయమే. అలాగే అప్పట్లో ఎన్టీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ బదులు భారతదేశం పార్టీగా దాన్ని రూపొందించి కేంద్రంలో చక్రం తిప్పాలి అనుకున్నారు అని చెప్పి చాలామంది చిత్రకారులు చెప్తూ ఉంటారు. ఆయన సమకాలీకులు చెప్తూ ఉంటారు. ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. ఇకపోతే తర్వాత తెలుగు వాళ్ళకి అత్యున్నత పురస్కారాలు. లోక్సభ స్పీకర్గా తెలుగువాడైనటువంటి దళిత వర్గానికి చెందినటువంటి గంటి మోహనచంద్ర బాలయ్య గారు తెలుగువాడే, ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. అందరికీ తెలిసినటువంటి విషయమే, అత్యున్నత పురస్కారమే. ఇక ఉపరాష్ట్రపతిగా గౌరవ వెంకయ్య నాయుడు గారు, ఆయన కూడా ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. కేంద్రంలో మంత్రి పదవి, సరే అది బీజేపీ దాని నుంచి అనుకుందాం. కొని తెలుగువాడిగా ఉపరాష్ట్రపతిగా ఆయన పనిచేశారు. అప్పుడు కూడా ఏం లేదు. సో ఈ ఇద్దరు కూడా తెలుగు వాళ్ళే వచ్చారు. ఇద్దరు కూడా తెలుగు వాళ్ళే. అప్పటి నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతిసారి కూడా చాలా కీలకమైనటువంటి పదవులకి నామినేట్ చేసేటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా అబ్దుల్ కలాం గారిని నామినేట్ చేయించింది కూడా ఆనాడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. అందరికీ తెలిసిందే. దేవిగౌడ్ గారు దక్షిణాది నుంచి ప్రధానమంత్రి అవడంలో, అంటే ఇక్కడ నేను తెలుగు భాష ఇంకో భాషను తీసుకోవట్లేదు, దక్షిణాది నుంచి ప్రధాని కావడంలో ఆ రోజు పాత్ర పోషించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు కూడా కన్వీనర్గా ఉన్నారు, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా. తరువాత వెంకయ్యనాయుడు గారి సంగతి చెప్పేసుకున్నాం ఆల్రెడీ. సో ఇంతమంది వచ్చారు. అలానే ఇక్కడ నేను సుదర్శన్ రెడ్డి గారిని నేను తక్కువ చేయడం లేదు, అవకాశం వచ్చింది. కానీ మనకిప్పుడు ఏంటి అనేది, ఆ రోజు పివి నరసింహారావు గారు ఓడిపోవడం కోసం నంద్యాలలో ఉప ఎన్నిక ఆ రోజు పెట్టాలి అన్నప్పుడు దీనికి సంబంధించి ఎన్టీ రామారావు గారు మద్దతు ఇచ్చారు, ఎస్ అన్నారు. ఆ రోజు కూడా పార్టీ వాళ్ళలో ఇలా జరిగినప్పుడు, ఎస్ బ్రదర్, తెలుగువాడు ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తున్నప్పుడు మనం పోటీ పెట్టడం ఏమిటి, తెలుగువాడిని పైన చూడాలనుకున్నాం మనం అని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగానే గొప్ప నిర్ణయం. ఇప్పుడు అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయా? ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇందిరాగాంధీ దగ్గర నుంచి చూసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అవ్వడానికి ఎంత పోటీ ఉంది అక్కడ అనేది కూడా చూసి, లేదు బ్రదర్ మనం సపోర్ట్ ఇవ్వాలి తెలుగువాడికి, అటువంటి రాజనీతిజ్ఞుడికి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు మద్దతు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసాంగా. ఏ విధంగా అంతటి పివి గారిని కూడా, అంతటి పివి నరసింహారావు గారిని కూడా కనీసం ఢిల్లీలోని గాంధీ భవన్లో ఆయన భారతదేశ ప్రధాని, భారతదేశం, ఎస్ నేను సగర్వంగా భారతదేశ పౌరుడిగా ఈరోజు నేను చెప్పుకుంటాను, నేను భారత ప్రధానిగా పివి నరసింహారావు గారు, ఆనాడు ఆయన క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారు, వాళ్ళిద్దరూ తీసుకొచ్చినటువంటి సంస్కరణల నేపథ్యమే ఈరోజు నేను మీ ముందు ఇలా కూర్చుని మాట్లాడేటువంటి ఒక సందర్భాన్ని క్రియేట్ చేసింది. అంటే వాళ్ళు ఆ రోజు వేసినటువంటి పునాది ఈరోజు ఇంత స్థాయిలో దేశం అభివృద్ధి చెందడానికి కారణమైందని నేను సగర్వంగా నమ్ముతాను. నేను పార్టీలకి అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా. సో ఆనాటి పరిస్థితులు అవి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఆనాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు పోరాడారు. మరి ఇప్పుడు పార్టీలు విడిపోయాయి. సరే, తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 4 ఎంపీలు, మిగతా కూటమి ఎంపీలు అందరూ కలిసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ వచ్చిందో లేదో మనకైతే తెలియదు. రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారట, ఏకంగా ఆయనకి ఫోన్ చేసి మీ మద్దతు మాకే ఇవ్వాలి అంటూ ఆయన కోరారట. కూటమి ఎలాగో ఆయనకే మద్దతు ఇస్తుంది, రాధాకృష్ణ గారికి. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇలా అడగడం కేవలం ఒక చిన్నపాటి సెంటిమెంట్ని ఆయన తలకెత్తుకోవడమే తప్ప, వృధా ప్రయాస తప్ప ఇంకోటి లేదు. కానీ మంచి ప్రయత్నం, తప్పకుండా మంచి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిది, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే వృధా ప్రయాసగా మిగిలిపోతుంది తప్ప ఇంకేమీ లేదు. బట్ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి, తెలుగువాడైనటువంటి అన్న దగ్గర ఇండి కూటమిలోనే గొడవలు వస్తాయి. ఇందాక తమిళం అన్నట్టు పాయింట్లో సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడుకు చెందిన వ్యక్తి కాబట్టి ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనకే ఓటేసేటువంటి అవకాశం ఉంది తమిళ సెంటిమెంట్తో. సో ఇలాంటివి ఆలోచించుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు. నిజంగా ఒక తెలుగువాడికి అత్యున్నతమైనటువంటి పదవి రావడం అనేది నిజంగా గర్వకారణం. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా కేంద్ర మంత్రులు మనకున్నారు కదా, అటు బండి సంజయ్ కావచ్చు, ఇటు రామ్మోహన్ నాయుడు కావచ్చు, లేదంటే ఇతరత్ర చాలామంది ఉన్నారు కదా, సహాయ మంత్రులు అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే వర్మ గారు, ఇలా చాలామంది ఉన్నారు కదా. సో కలిసి ఉందాం, తప్పు లేదు.
కోరుకోవడంలో తప్పులేదు. రేవంత్ రెడ్డి గారిని నేను 100% సమర్థిస్తా, ఆయన అలా కోరడంలో తప్పులేదు. కానీ ఈ లాజిక్లు మర్చిపోకూడదేమో అనేది ఒక చిన్న పాయింట్. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.